దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు బాబురావు అండి. నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను. నేను విజయవాడలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ నేను చేస్తానండి. ఇప్పుడు సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని సాక్ష్యంతో మీ ముందుకు వచ్చానండి. ఈ సాక్ష్యం వెనుక చాలా శ్రమ ఉందండి. అదేంటంటే ఈ ప్లాస్టిక్ కంపెనీ రీసైక్లింగ్ పెట్టి ఈ చెత్త అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని రా మెటీరియల్గా తయారు చేసి సప్లై చేస్తామండి. ఇట్లా చేసి బాగుపట్టే వాళ్ళు ఎవ్వరు లేరండి. అందరూ లక్షల్లో నష్టపోయారు. 25 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, కోటి రూపాయలు కూడా నష్టపోయారండి. మీరు ఇందులోకి ఎందుకు వచ్చారని మీ ఆస్తులు అమ్ముకొని వెళ్ళాల్సి వస్తుందని చెప్పారండి. అంతమంది ఎన్ని చెప్పినా కూడా నేను ముందు ట్రేడింగ్ చేసుకునేవాడినండి. అప్పుడు ఇక్కడ నేను విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల నుండి వెళ్తుంటే ఇక్కడ మెస్సయ్య ఫెలోషిప్ అని ఒక పెద్ద రాజుల మందిరం లాంటి ఒక మందిరం కనబడిందండి. నేను ఎన్నోసార్లు చూసి నెగ్లెక్ట్ చేశాను. ఒకరోజు వెళ్ళి చూద్దామని లోపలికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళ ట్రీట్మెంట్ చాలా గొప్పగా ఉందండి. ప్రేమతో పలకరించారు. ఆ తర్వాత ఏసీ ఎండాకాలం చల్లగా ఉంది. అబ్బా బ్రహ్మాండంగా ఉంది, దేవుడు భలేగా ఆశీర్వదించాడని వెళ్ళి ఆరాధనలోకి వెళ్తే ఆరాధన బ్రహ్మాండం జరిగింది. వాక్యం చాలా అద్భుతమైన వాక్యం ఉంది. ఆ తర్వాత పాస్టర్ సజ్జా రత్నకుమార్ గారు వాక్యం చెప్పారు. వారితో ప్రార్థన చేయించుకొని వారితో పరిచయం ఏర్పడ్డది. వారితో ఈ కంపెనీని ఓపెన్ చేయించడానికి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు వచ్చారు 5 సంవత్సరాల కిందట. వారు ప్రార్థనాపూర్వకంగా ఘనంగా ఈ కంపెనీని ఆరంభించారండి. అప్పటి నుండి ఆ కంపెనీ బ్రహ్మాండంగా రన్ అవుతుందండి. మధ్యలో నాకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. వచ్చినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆఫీస్ రూమ్లో ఒక సింహాసనం లాంటి కుర్చీని నేను పెట్టుకున్నానండి. దేవా, ఈ కుర్చీ మీద మీరే మాత్రమే కూర్చోవాలి, నేను కూర్చోను. మీరే ఈ కంపెనీకి యజమానుడై ఈ కుర్చీలో మీరే ఉండండి, నా కంపెనీని ఆశీర్వదించండి. ఆ రోజు నుండి ఆ కంపెనీలో కుర్చీని దేవుడికి అప్పచెప్పానండి. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, సింహాసనం కూర్చునే అర్హత ఆ దేవుడికి ఉందండి. ఇక్కడ నన్ను ఎంతగానో ప్రార్థన చేసి నన్ను ప్రోత్సహించిన సజ్జా రత్నకుమార్ గారికి ఈ కుర్చీలో కూర్చునే అర్హత మాత్రం వీరికి ఉందండి. అక్కడ ఆ దేవుడికి ఉంది, ఇక్కడ ఈ దైవజనుడు సజ్జా రత్నకుమార్ గారికి మాత్రమే ఉందని వారిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టానండి. అప్పటి వరకు వడికి దుడుకులున్న నా బిజినెస్ ఈరోజు 100% ఆశీర్వాదంతో ముందుకెళ్తుందండి. ప్రతి సంవత్సరం వారు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వదించి వెళ్తారండి. పాస్టర్ గారు నాకు చాలా ప్రాబ్లం ఉంది అని అంటే వారు ప్రార్థన చేసి ఒక వాగ్దానం రిలీజ్ చేశారు. బాబురావు గారు, దేవుడు మీ బౌండరీలను బద్దలు కొట్టేశాడు, ఇంకా మీరు తిరుగులేదు, వెళ్ళిపోండి ముందుకని చెప్పారు. మోషేని ఆశీర్వదించినట్టు, మోషేకి తోడైండినట్టు మీకు కూడా తోడై ఉంటున్నాడు దేవుడు అని చెప్పాడు. ఇప్పుడు వరకు కూడా కంటిన్యూ అయిందండి. అన్నీ నా భయాలన్నీ తొలగిపోయాయండి. దైవజనులు పాస్టర్ సజ్జా రత్నకుమార్ గారు ప్రార్థన చేయడము, నేను ఆశీర్వదింపబడ్డము, దేవుడు నన్ను సమృద్ధిగా ఆశీర్వదించడానికి, ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించడానికి కారకులైన శ్రీ సజ్జా రత్నకుమార్ గారికి, వారి ప్రేయర్ టు అందరికీ, అందులో సంఘంలో ఉన్న మా కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. నేను ఏమీ లేని స్థితి నుండి వచ్చానండి. ఈరోజు నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిన దేవుని నామానికి మహిమ కలుగుగాక. అంత గొప్ప స్థితికి నన్ను తీసుకురావడానికి కారకున్న పాస్టర్ గారు, మీకు నా వందనాలండి. నా జీవితకాలం మీకు నేను రుణపడి ఉంటాను. మీ ప్రార్థన వల్లనే మేము ఇంత ఉన్నతమైన స్థితికి చేరుకున్నామండి. మీకు ఎవరికన్నా నేను నిజం చెప్తున్నానండి, ఎవరికన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా, బిజినెస్ కాదండి, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, బిజినెస్ పరంగా బాధలు, కష్టాలు, ఆపదలు, టెన్షన్స్, బెంగ, బలహీనత, రోగం, సమస్యలకి ఒక్కటే ఒక మార్గం ఉందండి. విజయవాడకు రండి. మెస్సయ్య ఫెలోషిప్లో పాస్టర్ సజ్జా రత్నకుమార్ గారితో ప్రార్థన చేయించుకోండి. ఖచ్చితంగా మీ ఆశీర్వాదం మీకు 100% ఆశీర్వాదంతో సంపూర్ణమైన విడుదల పొందుకొని వెళ్తారండి. ఇది నేను అనుభవించి మీకు చెప్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగునాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.